చేసిన పరిధిలో 5వ తారీఖు అర్ధరాత్రి సుమారు 2-3 గంటల ప్రాంతంలో దారి దోపిడీ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి మా రూరల్ సిఐ గారు అలాగే నైట్ డ్యూటీలో ఉన్నటువంటి ఆర్ఐ గారు చేసినటువంటి ఎఫర్ట్స్ తోటి వీరిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీరు ఏదైతే దోపిడీ చేసినటువంటి సొమ్ము ఆ సెల్ ఫోన్ ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే వచ్చినటువంటి సమాచారం మేరకు సిఐ గారు వారి సిబ్బంది ఎస్ఐ గారు అందరూ కలిసి పికప్ చేయడం జరిగింది. అయితే దీనిలో ఏం జరిగిందంటే ఒక లారీ వెళ్తా ఉంది. లారీని మనకి అప్పిగట్లకు వెళ్లే దోవలో వాటర్ ట్యాంక్ మనకి బాపట్ల సరఫరా చేసే వాటర్ ట్యాంక్ సమీపంలో రోడ్డు రిపేర్ వర్క్ జరుగుతూ ఉంటే అక్కడ స్టాపర్ అడ్డం పెట్టుకున్నారు. ఈ ముద్దాయిలు 2 మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఆ స్టాపర్ పక్కనే రోడ్డుకు అడ్డంగా మోటార్ సైకిల్ ఆపేసి వెళ్తున్నటువంటి లారీని ఆపి లారీలో ఉన్నటువంటి డ్రైవర్ని అతనితో పాటు ప్రయాణిస్తున్నటువంటి వేరే ట్రాక్టర్ డ్రైవర్ని గాయపరిచి వారి దగ్గర ఉన్నటువంటి పదునైన ఆయుధంతో గాయపరిచి వారి దగ్గర 1500 రూపాయలు అలాగే వారి సెల్ ఫోన్లు కూడా దొంగిలించడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీరిలో షేక్ మదారు, చేగుండి ఆనందబాబు, మొహమ్మద్ ఇక్బాలు, షేక్ బషీర్ వీళ్ళందరూ కూడా మన బాపట్ల పట్టణానికి సంబంధించిన వారే. వీరంతా కూడా రికార్డ్స్ అంటే గతంలో కూడా వీరికి నేర చరిత్ర ఉంది. వీరికి చీరాల, మన బాపట్ల, రేపల్లె, తెనాలి, రైల్వే పోలీసులో వివిధ పోలీస్ స్టేషన్లో చాలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయినా కూడా వీళ్ళు రిమాండ్కి వెళ్లి ఆ కేసులో నుంచి బెయిల్ వచ్చి మళ్ళా నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. వీరి మీద కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులన్నీ కూడా ఉదాహరించి రిమాండ్ కోర్టు వీళ్ళకి బెయిల్ రాకుండా కోర్టుకు పంపించడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేస్తాం, రేపే ఓపెన్ చేస్తాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.